జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జోహార్ ఎన్టీఆర్. మరణం లేని జననం, తెలుగు ప్రజల ఆత్మగౌరవం, వెండి తెర మీద దేవుడిగా, ప్రజాక్షేత్రంలో ప్రజానాయకుడిగా ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరి గుండెల్లో చెరగని చిరునామాగా మారిన ఒకే ఒక్క నాయకుడు ఎన్టీఆర్ గారు. ఎన్టీఆర్ గారి జయంతిని ఈరోజు పురస్కరించుకొని ఈరోజు మహానాడు జరుపుకుంటున్న తెలుగుదేశం పార్టీ పసుపు సైనికులకి అందరికీ కూడా మరొక్కసారి మహానాడు శుభాకాంక్షలు. మహానాడు కార్యక్రమం 44 సంవత్సరాల క్రితం ఎన్టీఆర్ గారు మొదలుపెడితే ఈ రోజుకి కూడా దిగ్విజయంగా ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎన్ని విపత్తులు వచ్చినా, ఎంత కష్టం వచ్చినా, అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా, ఈరోజు పార్టీ కష్టకాలంలో ఉన్నా, పార్టీ సంతోషంగా ఉన్నా, ఆగని ఒకే ఒక ప్రోగ్రాం ఏదైనా ఉందంటే అది ఒక మహానాడు మాత్రమే. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీలో ఉన్న పసుపు సైన్య సభ్యులందరూ, అలాగే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక పండుగ వాతావరణంలో చేసుకునే సెలబ్రేషన్ మహానాడు పండుగ. నాడు మహిళా సాధికారత కోసం ఏదైతే ఎన్టీఆర్ గారు అలాగే బీసీ సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ స్థాపించారో ఈరోజు అదే మహిళా సాధికారతని ముందుకు తీసుకెళ్లే విధంగా స్త్రీశక్తి థీమ్ తోటి ఈరోజు స్త్రీలకి 33% రిజర్వేషన్ కల్పించాలన్న ఉద్దేశంతో ఈ 2026 మహానాడు జరుపుకోవడం అనేది నిజంగా చరిత్రలో ఒక చిరస్థాయిగా నిలిచిపోయే విషయం. ఈరోజు హైబ్రిడ్ మోడల్లో జరుగుతున్న మహానాడు ఏదైతే ఉందో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఒక కొత్త చరిత్రకు నాంది కాబోతుంది. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా, ఎవరు చేయలేని విధంగా, ఎవరికి సాధ్యం కాని విధంగా ఈరోజు 1875 క్లస్టర్స్లో దగ్గర 7 లక్షల నుంచి 7,50,000 మంది ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు స్వచ్ఛందంగా వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారంటే హైబ్రిడ్ మోడల్లో ఆలోచన చేయొచ్చు. అందరికీ అర్థమవుతుంది ఖచ్చితంగా ఈరోజు మహానాడుకు ఎందుకు ఎంత స్పందన వస్తుంది, తెలుగుదేశం పార్టీకి మహానాడు ఎందుకు ఎంత ప్రాముఖ్యత సంతరించుకుంది, మహానాడు అసలు ఈరోజు తెలుగుదేశం పార్టీ సైనికులందరూ ఎందుకు ఇంతగా చేసుకుంటున్నారు. ఒకటి కారణం ఏంటంటే మహానాడు అనేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, ప్రజలకి ఒక పండుగ. ఈరోజు విధి విధానాల గురించి మాట్లాడతాం, పార్టీలో ఈరోజు క్రియాశీలకమైన మార్పుల గురించి మాట్లాడతాం, పార్టీలో ఈరోజు ఎలాంటి రీఫార్మ్స్ తీసుకొస్తున్నామో ప్రజలకు లేకపోతే కార్యకర్తల గురించే ప్రయత్నం చేస్తాం. ఈరోజు కార్యకర్తల కోసం, కార్యకర్తలకు అండగా నిలబడి ఏకైక పార్టీ ఈరోజు దేశ చరిత్రలో ఉందంటే ఒక తెలుగుదేశం పార్టీ మాత్రమే. తెలుగుదేశం పార్టీ నాయకుల కంటే కూడా కార్యకర్తలకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుంది, కార్యకర్తలతోనే ఒక పార్టీ నడిపిస్తే ఎలాంటి పరిస్థితుల్లో ఉంటుంది అని చూపించడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈరోజు తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం, తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా ఈ మహానాడు కార్యక్రమంలో ఇంత స్వచ్ఛందంగా ముందుకొచ్చి పార్టిసిపేట్